అయోధ్య రామ మందిరానికి సంబంధించి నగల మాయం, డబ్బు మాయం, బంగారం మాయం, వెండి మాయం, ఇదేదైతే అక్కడ జరిగిందో దీనికి సంబంధించిన వార్తలన్నీ కూడా మొత్తం హిందూ సమాజాన్ని చాలా ఆందోళనకు గురి చేస్తాయి. ఆఖరికి ప్రధానమంత్రి కోరితే కూడా ఆ ట్రస్ట్ వాళ్ళు పూర్తి వివరాలు అందించలేము అని మాట్లాడుతున్నారన్న వార్తలు మరింత ఆందోళనకు గురి చేస్తాయి. ఎవరు అసలు దీనికి వెనుకున్న శక్తులు ఎవరు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారు? 500 సంవత్సరాల పాటు పోరాటం చేసి తెచ్చుకున్న దేవాలయానికి ఇలాంటి దుర్మార్గుల్ని అసలు అక్కడ నియమించింది ఎవరు? ఆ నియమించిన వాళ్ళ వెనకాల కూడా ఏమన్నా కుట్ర ఉందా? కావాలనే కొంతమందిని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని నియమించుకుని ఇదంతా చేశారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒకళ్ళిద్దరి మీద అనుమానాలు వస్తే వాళ్ళ ఫ్యామిలీస్ కొంతమంది వచ్చి చిన్న చిన్న వాళ్ళందరినీ బలి చేస్తున్నారు, అసలు వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం అనేది ఇంకా ఆందోళన కలిగిస్తోంది. అంటే గవర్నమెంట్ ఏదైతే దీని మీద విచారణ చేస్తోందో ఇది తూతూ మంత్రంగా జరుగుతోంది. యూపీ గవర్నమెంట్ చేస్తున్న ఈ ఏదైతే వాళ్ళు చేస్తున్న ఎంక్వైరీ ఏదైతే ఉందో తూతూ మంత్రంగా జరుగుతుందేమో అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే తొందరలోనే ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి దీన్ని పెద్ద డ్యామేజ్ అవుతుందేమో, ఒకవేళ అక్కడ ఉన్న ముఖ్యమంత్రికి కానీ అధికార పార్టీకి కానీ ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి తూతూ మంత్రంగా చేసి చిన్న చిన్న వాళ్ళని బలి చేసి పెద్దవాళ్ళందరూ తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి మొత్తం హిందూ సమాజం తరఫున డిమాండ్ చేస్తున్నాం, దీని వెంటనే యోగి సర్కార్, యూపీలో ఉన్న యోగి సర్కారు దీన్ని సిబిఐ విచారణకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కనుక సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక విచారణ కమిటీని వేసి దాని ద్వారా అయినా సరే అసలు ఈ దుర్మార్గానికి పాల్పడింది ఎవరు, అయోధ్య రాముడి డబ్బు కొట్టేసింది ఎవరు? ఎందుకంటే కొన్ని లక్షలాది మంది హిందువులు ఇచ్చిన కానుకలు అవన్నీ కూడా రాముడికి ఇచ్చిన కానుకల్ని కొట్టేశారంటే ఇది ఎంత దుర్మార్గమో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. కాబట్టి ఈ ఏదైతే మొత్తం ఈ మాయం చేసే కార్యక్రమం, నగలు మాయం చేసే కార్యక్రమం, వెండి బంగారం అయోధ్య రాముడికి సంబంధించినవన్నీ మాయం చేసే కార్యక్రమం చేశారో దీని మీద అయితే సిబిఐ తోటి విచారణ చేయించాలి, లేదా సుప్రీంకోర్టు ద్వారా నియమించబడిన ఒక సిట్ తోటి విచారణ జరిపించి ఈ దుర్మార్గానికి పాల్పడిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలి. ఎందుకంటే ఇది కొన్ని లక్షల మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం, దీన్ని తేలిక తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైనా రాజకీయ నాయకులు ప్రమేయం ఉంటే కూడా రాజకీయాలకు అతీతంగా కూడా ఈ విచారణ జరగాలి. ఆ రాజకీయ నాయకులు ఎవరైనా దీనికి పాల్పడి ఉంటే కనుక వాళ్ళ బండారం కూడా పూర్తిగా బట్టబయలు చేయాలని చెప్పి మొత్తం ఈ దేశ హిందువులుగా మేము కోరుకుంటున్నాం.